ఆత్మ సంగతులు ఆత్మకే తెలియనని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు. ఆత్మ సంగతులు ఆత్మకే తెలియను అని అంటాడు. మరి నువ్వు ఆత్మ సంబంధివి అయితే ఆత్మ సంగతులు నీకు తెలియపరచబడతాయి. నువ్వు ఆత్మ సంబంధివి కాదు. ఆత్మ సంబంధివి కాదు గనుకనే ఇతరుల మీద విరుచుకుపడతా ఉన్నావు. సైతాను స్వభావం నీలో కనపడతా ఉంది. ఏమండి, ఆత్మ సంబంధికి ఆత్మ సంగతులు ఒక పరిశుద్ధాత్మ అనుభవం. ఏమండి, దేవునితో కలిసి నడిచే స్వభావం, దేవుని ఆత్మ కలిగిన మనస్సు నీకు ఉంటే ఏమండి ఇంకితరులను తప్పుపట్టవు. నువ్వు ఆత్మ సంబంధివి కాదు, నువ్వు దెయ్యానివి, దెయ్య సంబంధివి, సైతాను సంబంధివి. సైతాను క్రియలు నీలో ఉన్నందువలనే ఇంకొకడిని నువ్వు విమర్శిస్తూ ఉన్నావు. సైతాను సంబంధివి కనుకనే ఇంకొకళ్ళు చేస్తున్న పనిని